ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. కుప్పాన్ని ముద్దాడిన కృష్ణమ్మ, ఆ నీటి సవడి విన్నారా? ఆ నీటి గలగలలు చూశారా? దశాబ్దాల కలలను నిజం చేస్తూ రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరందించే హంద్రీనీవా ప్రాజెక్టు వడివడిగా సవడి చేస్తూ కుప్పం చేరుకుంది. ఈరోజు 23వ తేదీ ఆగస్టు 2025వ సంవత్సరం చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం స్థాపించి ఏర్పాటు చేసి దాదాపు 15 నెలలైతే ఉంది. 15 నెలల కాలంలో మనం చూసినట్టయితే ఎంతో మంది ఈ హంద్రీనీవా కాలువ గురించి ట్యాంకర్లతో నీళ్లు నింపి ఓపెన్ చేసిన పోయిన కాలం కూడా చూసాము. కానీ నిజమైన ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా కాలువకి నీళ్లు వదలడం, అలాగే పలమనేరు నియోజకవర్గం మరియు గంగవరం మండలం పత్పత్తురు గుండుగల్లు పంచాయతీల మధ్య బొమ్మనపల్లి గ్రామం నందు ఈ కాలువ ప్రవహిస్తా ఉంది. ఈ రోజు పత్పత్తురు గ్రామంలోకి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల దగ్గరికి వస్తాయి. నీళ్లు ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి. అయితే ఆ మోటార్ల ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లని తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అలాగే ఈ నీళ్లంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు. ఇది వేగం చూడొచ్చు, ఈ సౌండ్ చూడొచ్చు. ఇదంతా కూడా మనం నిజంగా అక్కడి నుండి హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు ప్రవహిస్తా ఉండేది మనం వీడియో ద్వారా మనం ప్రజలకందరికీ కూడా తెలియజేసే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. అయితే ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పూనుకొని మొత్తం కాలువ మొత్తానికి కూడా సిమెంట్ చట్టాలు వేసి ఏ మాత్రం ఈ ప్రోగ్రామ్ లో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ నీళ్లు వదిలినా కూడా చివరి ప్రాంతానికి ప్రతి బొట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యాన్ని తలపెట్టిన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తా ఉంది. చూసారా నీళ్లు ఎంత వేగంగా, ఎంత ఫోర్స్గా, ఎంత దీనిగా వస్తా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. అటువైపు అట్లా చూడండి. ఇదంతా కూడా మనం చూస్తా ఉండేది పత్పత్తురు మరియు గుండుగల్లు పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పత్పత్తురు మరియు గుండుగల్లు గ్రామాల మధ్య ఈ నీటి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది. మేము కలలో కూడా ఊహించలేదు. 2014లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ప్రభుత్వం చివరికి వచ్చేపాటికే ఓడిపోవడం, ఈ కాలువ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడం, అలాగే దీన్ని